రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ BASF కంపెనీకి చెందిన సెఫీనా ఇన్సెక్టిసైడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకుందాం. సో మనకు ఈ సెఫీనా అనేది మనకు ఏ పంటలలో వాడాలి, అలాగే ఎలాంటి కీటకాలు అనేది నివారించగలదు, దాంతోపాటు మనకు ఇది ఎంత డోస్ అనేది వాడుకోవాలి పంటలలో దాని గురించి ఈ వీడియోలో అయితే ఈ సెఫీనా ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం అనేది మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అనేది నేను ఈ వీడియోలో అందిస్తాను. సో ప్రతి ఒక్కరు ఒక వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీకు వ్యవసాయ రంగానికి చెందిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ BASF కంపెనీ అనేది మనకు టాప్ 10 కంపెనీలో ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ అండి. సో ఇది ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా చాలా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనం ఈ BASF కంపెనీకి చెందిన సెఫీనా గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో టెక్నికల్ అనేది మనకు అపిడోపైరఫిన్ అనేది మనకు 50% GLDC రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ టెక్నికల్ అనేది మనకు ఎలాంటి పంటలలో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే సో మనం పత్తి, మిరప, వివిధ కూరగాయ పంటల్లో మనము వాడుకోవచ్చు ఈ సెఫీనాని అయితే. సో ప్రతి ఒక్కరూ సో ఈ ఎలాంటి కీటకాలను నివారిస్తుందని మనం మొదటగా తెలుసుకున్నట్లయితే ఈ సెఫీనా వచ్చి మనకు ఈ పత్తి, మిరప పంటల్లో వచ్చి తెల్లదోమ, పచ్చదోమ నివారణకు ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ వివిధ పంటల్లో వచ్చు తెల్లదోమ, పచ్చదోమ నివారణకు అయితే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు సెఫీనాని అయితే. సో ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు భూమిలో తేమ ఉండే విధంగా అయితే స్ప్రే ఉన్న టైంలో మాత్రమే స్ప్రే చేయండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మొక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి, మంచి నివారణ అనేది ఉంటుంది. సో ఈ సెఫీనా వచ్చి మనకు డోసేజ్ అనేది ఒక పంటలలో ఎంత వాడాలని తెలుసుకున్నట్లయితే మనం పత్తి పంటలో అనేది మనకు ఈ పచ్చదోమ, తెల్లదోమ సమస్య అనేది తక్కువ పరిమాణంలో ఉంది అనుకుంటే మనం దీన్ని ఒక ఎకరానికి వచ్చి 250 ml అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి పత్తి, మిరప వివిధ పంటల్లో మనకు తెల్లదోమ, పచ్చదోమ సమస్య అనేది అది ఎక్కువగా ఉంది అనుకుంటే మనము దీన్ని ఒక ఎకరానికి వచ్చి 400 mlని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ సెఫీనా అనే మందునైతే. సో చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మనకు పత్తి, మిరపే కాకుండా వివిధ పంటల్లో కూడా వచ్చు పచ్చదోమ, తెల్లదోమ సమస్యకు అయితే దీన్ని వాడుకోండి. సో ప్రధానంగా అయితే మిరప పంటలో ఈ బొబ్బెర సమస్య అనేది మనకు అధికంగా వస్తుంది. సో అలాంటి సమయంలో మనం మిరపలో కూడా దీన్ని వాడుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న పంటల్లో అయితే సెఫీనా అనేది మనం 2 నుంచి 3 సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్ప్రేయింగ్కి మధ్య దాదాపుగా మనకు 15 నుంచి 20 రోజుల గ్యాప్ అనేది ఉండే విధంగా అయితే రైతులు చూసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ, పచ్చదోమ మంచిగా అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు మిరప పంటలో వచ్చి బొబ్బెర సమస్యకి ఇది నివారణ అనేది చేయగలదు. సో కొత్త మొక్కలకు అనేది రాకోకుండా సమర్థవంతంగా అయితే కట్టడి చేయగలదు. సో ప్రతి ఒక్కరైతే ఈ సెఫీనాని వాడుకోవచ్చు. తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉంటే అన్ని పంటల్లో 400 mlగా వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సెఫీనా గురించి మీకు పూర్తి సమాచారం అనేది నేను అందించానని అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే వీడియోని లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.